దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన విరమించడంతో డీజిల్ పెట్రోల్ ట్యాంకర్లు ఇంధన స్టేషన్కు క్యూ కట్టాయి. నిన్నంతా వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ట్యాంకర్లు భారీగా క్యూ కట్టాయి. చెర్లపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టంలో తీసుకొచ్చినటువంటి సవరణను వ్యతిరేకిస్తూ నిన్న మొత్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. దాని ఫలితంగా నిన్న మొత్తంగా కూడా చూసాం దేశవ్యాప్తంగా కూడా అటు పెట్రోల్ డీజిల్కు కొరత ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగాయి. అటు పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. అటు దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దీనివల్ల పెట్రోల్ డీజిల్లు కొరత ఏర్పడుతుంది అనేటువంటి ఒక వార్త దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వెళ్లడంతో పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఆ ఆందోళన ఇంకా ఎక్కువగా అయిపోయింది. దానివల్ల ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులు జాములు ఏర్పడడం, పూర్తిగా రద్దీ ఏర్పడడం, దాని ద్వారా నగరం మొత్తం కూడా స్తంభించిపోవడం, ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద పూర్తిగా కిలోమీటర్ల మేర కూడా అటు వాహనాలన్నీ కూడా క్యూ కట్టాయి. అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాంతో ఎక్కడికక్కడ ఆందోళన చెలరేగింది. కొంతమంది అయితే వచ్చి ముందస్తు జాగ్రత్తగా క్యాన్లలో డబ్బాలలో పెట్రోల్ డీజిల్ కూడా తీసుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత కేంద్రంకి సంబంధించినటువంటి అధికారులు అయితే లారీ ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్లతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం, అలాగే అయితే ముఖ్యంగా ఈ తీసుకొచ్చినటువంటి చట్టంలో సవరణను వారితో మాట్లాడిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం, ఇది ఎప్పట్లో తొందరలోనే ఇంప్లిమెంట్ కాదు కాబట్టి అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి ఆ చట్టంలో సవరణ ఏదైతే ఉందో అది ట్రక్ డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అది ప్రమాదం జరిగినప్పుడు వారు పోలీసులకు సమాచారం చెప్పకుండా వెళ్ళిపోతే వారికి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి వారిపైన అనేటువంటిది కొత్త చట్టంలో ఉంది. కాబట్టి అదంతా కూడా ట్రక్ డ్రైవర్ల కుటుంబాలకు అది కొంత ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి దృష్ట్యా వాళ్ళంతా కూడా అసోసియేషన్ అంతా కూడా కలిపి ట్రక్ డ్రైవర్లంతా ఆందోళన చేశారు. దీంతో అటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎక్కడికక్కడ రవాణా ఇవన్నీ కూడా స్తంభించిపోయింది. సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులంతా కూడా చర్యలు తీసుకొని వారితో మాట్లాడడంతో ఈ ధర్నాను వాళ్ళు విరమింపజేశారు, శాంతింపజేశారు. అయితే అటు అధికారులు కావచ్చు, కేంద్రం కూడా చాలా స్పష్టత ఇచ్చింది, ఎక్కడ కూడా ఆందోళన చెందవచ్చు, ఈ ధర్నాలు అనేటువంటివి ఏవి ఉండవు. సో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత కూడా ఎక్కడ ఉండదు. అవన్నీ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి ఇష్యూ అయితే సర్దుమనింది. కానీ నిన్న కొంత ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేశారు కాబట్టి నిన్న ఎక్కడికక్కడ ఆపేశారు కాబట్టి ఇప్పుడు తెల్లవారుజాము నుంచి కూడా ఇంకా క్యూ లైన్లు అనేటివి దర్శనమిస్తున్నాయి. చెర్లపల్లి కావచ్చు, అటు గట్కేసర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ డిపోల వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ లారీలు ఇవన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఆ డిపోలలో నింపుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో సతీష్ తోకల్, సాక్షి న్యూస్, చెర్లపల్లి నుంచి.